రే తాతారా ఏడు అలా ఏడుస్తున్నావేంటి? నా ప్రాణంలా పెంచేనే నా బంగారు తల్లి పిల్లి చచ్చిపోయిందయ్యా. నీకేమైనా బుద్ధి ఉందా? అసలే చలికాలం, అర్ధరాత్రి సన్నీళ్ళు స్నానం చేయించొద్దని చెప్పాను. నీకు జ్ఞానం ఉందా? అయ్యో స్నానం చేయించేటప్పుడు చావలేదయ్యా. మరి ఉద్దగా తడిచిపోయిందని పిండాను, చచ్చిపోయింది. పిండేవా? దేన్ని? పిల్లిలే. పిల్లిని పిండేవా? చచ్చిందా? పిండడానికి ఇదేమైనా తడిగుడ్డా లేక నిమ్మకాయ బద్దరా? మా ఇంట్లో పనిచేసే కుర్రాడు గురించి నాకు ఆయనకి మాట వచ్చింది. ఆయన అరిచారు, నేను అరిచాను. చివరికి నేను ఏం పశువులా కొడతారా చంపుతారా అన్నాను. అంతే, పట్టుకుని ఇలా కొట్టేశారు. మా పుస్తకాల్లో మేము కూడా ఇదే రాసాం. తర్వాత ఏం జరిగిందో చెప్పు సుజా. నేను ఏడుస్తూ వెళ్లి పడుకున్నాను. ఆయన మెల్లిగా వచ్చి పూలు తీసి నా తల్లో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం వేస్ట్ అయ్యి. చూడమ్మా సుజా, కొత్తగా మేము పడకటింటి ముచ్చట్లు పార్ట్ 2 రాయబోతున్నాం. కొత్త పాయింట్ ఒకటి డీల్ చేయబోతున్నాం. దాని పేరేమిటో తెలుసా? దూరంలో దగ్గరతనం. అయ్యో రామా, అదేమిటండి? అసలు ఏమిటంటే, హస్బెండ్ అనేవాడిని కాస్త దూరంగా ఉంచితే అతను మనకు దగ్గర కావాలనుకుంటాడు. ఒక బంతిని దూరంగా ఉన్న గోడకు విసిరి కొడితే అది ఎలా మన దగ్గరకు వస్తుందో, మొగుడనేవాడు కూడా అలాగే మన దగ్గరకు వస్తాడు. అంటే ఏం చేయాలంటారండి? ఏముందమ్మాయి, కొద్ది రోజులు మీ ఆయన ఏదన్నా ఊరు పంపితే నువ్వు దగ్గర లేకపోవటంతో ఒంటరిగా ఉన్న అతనికి 24 గంటలు నువ్వే గుర్తొస్తావు. పక్క చూస్తే చాలు రెక్కలు కట్టుకుని ఎప్పుడు నీ దగ్గర వాలిపోదామా అనుకుంటాడు. నా అనుభవంతో చెప్తున్నానమ్మాయి. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడే మా రెండో కొడుకు, వాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఎప్పుడు పుట్టాడు? ఒకసారి మా ఆయన్ని బలవంతంగా కొడైకెనాల్ పంపించాను. ఒక్క వారం రోజులు ఒంటరిగా ఉండేసరికి అబ్బా చలి 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. 3 రోజులు బెడ్రూమ్ లోంచి నన్ను బయటికి రానివ్వలేదు. అంతే, 9 నెలలు అయ్యేసరికి వేడి వేడిగా మా వాడు పుట్టాడు. అయితే నేను మా ఆయన్ని పంపిస్తాను. ఊటీయా? ఇప్పుడు ఎందుకు ఊటీ? అయ్యో రామ, చెప్తే అర్థం చేసుకోరేంటండి. అక్కడ మన ఎస్టేట్ ఉందిగా, దాన్ని మంచి చెడ్డ చూసుకోపోతే ఎలా? ఎస్టేట్ చూసుకోవడానికి మన మేనేజర్ ఉన్నాడుగా. ఎవరో జీతానికి ఉన్న వాళ్ళు ఏం శ్రద్ధగా చూస్తారండి. మనది అన్నాక అడపదడప అక్కడికెళ్ళి చూసుకోవాలి. సుజా, ఇప్పుడు అసలే చలి సీజను, నా ప్రాణం తీకు. అయితే మరీ మంచిది. ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల చలిని ఇక్కడికి పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు వెళ్ళక తప్పదంటావా? లేకపోతే అస్తమానం మీ ఎదురుగా నేను, నా ఎదురుగా మీరు కూర్చుంటే ఏం బాగుంటుందండి? కొన్ని రోజులు దూరంగా ఉంటే అటు ఎస్టేట్ కి మంచిది, ఇటు మనకి మంచిది. రేపే బయలుదేరండి. మీకు వంట చేయడానికి తాతారావునో ఎవరినో కూడా పంపిస్తాను. అది కాదు, ఉండండి, ముందు మీ బట్టలు సర్దేసి వస్తాను. ముందు అయ్యగారు సామాన్లు పెట్టాయి, తర్వాత నాది జీంజీ పెట్టాయి. ఏంటి పెట్టేది? పిడకల తట్ట. అయ్యగారు నేను ఇంకా రమ్మలేదుగా. ఆఖరి క్షణంలో చెబుతారు, అదేనా ఆయన టెక్నిక్. ఏ సత్యం బాబు, నువ్వు రావట్లేదా? సచిన్ కూడా వస్తాడండి, మేమంతా వస్తున్నాగా. వాడెందుకు ఏట్లోకి? మనం వెళ్ళేది ఊటీ. నాలాంటి జెంట్మెన్ వెళ్ళాలి తప్ప ఇటువంటి చిల్లర పిల్లలు ఊరికే తిట్టమంటేనా? అయ్యగారు వస్తున్నారు. ఏ సుజా, నువ్వు కూడా వస్తే బాగుండేది. ఊటీ వెళ్ళి చాలా రోజులైంది, రారాదు? భలేవారండి, మీరు వెళ్ళి నేను వెళ్ళిపోతే ఇంటిని చూసుకునేది ఎవరు చెప్పండి? అయినా మీకు లక్షణంగా వంట చేయడానికి గౌరిని పంపిస్తున్నానుగా. ఏ గౌరీ, అంకులకి రుచిగా వంట చేసి పెట్టాలి. అలాగే ఆంటీ. ఏమిటి గౌరీ వంట? అయితే మనం ఇంకో 4 పౌన్లు లావైపోయినట్టు. ఏ సత్యం, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు కూడా మాత్రం రారదు? ఏ సుజా, తీసుకెళ్తాను. వెళ్ళరా. సర్దుకుని పెట్టుతో వంటింట్లోకి వెళ్ళు. నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావు, నేను దీన్ని చూసి ఏడుస్తున్నాను. ఇది వాడిని చూసి ఏడుస్తుంది. ఎప్పుడు వదులుతుందో ఈ కర్మ. రంగా, ఈ ప్రదేశం చూస్తే నీకేం గుర్తుకొస్తుంది? పసితనానికి చెందిన పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నా చిన్నబాబు. చిరబాబు ఏమిట్రా చిరబాబు? అప్పట్లాగే ఒరే రాజా అని పిలలేవు? రంగా, వేసవి కాలంలో పెద్దవాళ్ళతో మనం కలిసి వచ్చినప్పుడు
ఎంత అల్లరి చేసేవాళ్ళం, ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇదిగో అస్తమానం పరుగు పందాలు కాసేవాళ్ళం గుర్తుందా? అమ్మా గౌరీ, పరుగు పందెంలో నాతో ఓడిపోయి ఏడుపు ముఖం పెట్టించేవాడు. చాలే, ఎప్పుడు మోసం చేసేగా గెలిచేవాడివి. ఒరే 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 రాస్కెల్, పిల్లలకి తెలియదు కదా అని అబద్ధం ఆడతావా? సరే, ఇప్పుడైనా సరే రెడీరా. నేను మాత్రం భయపడతాను. నా తలకాయ ఒకటి చూపిస్తాను. నానా లైన్ లో నిలబడు. రేయ్, 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 రేయ్. రెడీ 1 2 3 పరిగెత్తండి పరిగెత్తండి. రేయ్, ఆ చెట్టు తాకి రావాలరా. ఏ చెట్టు దాకా? అదేరా పెద్ద చెట్టు. మా నాన్న గెలుస్తారు. ఏం కాదు, ఖచ్చితంగా బాబు గారే గెలుస్తారు. నాన్న కమాన్. కమాన్ బాబు గారు. బాబు గారు గెలుస్తారు. మా నాన్నగారు గెలుస్తారు. బాబు గారు గెలుస్తారు. మా నాన్నగారు కాదు, గెలుస్తారు. బాబు గారు గెలుస్తారు. మా నాన్నగారు మా గెలుస్తారు. నాన్నగారు గెలుస్తారు. నాన్నగారా? అయ్యగారు మీ నాన్నగారా? బాబు గారు గెలుస్తారు. కమాన్ బాబు గారు. కమాన్ కమాన్ బాబు గారు. పరిగెత్తండి. వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. చూసావా, బాబు గారు గెలిచారు. ఒరేయ్, ఆ రోజుల్లో 2-3 మైళ్ళు సునాయాసంగా పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడే విట్రా ఆయాసం వస్తుంది. సరా రంగా, వయసు వచ్చిందంటావా? కాకపోతే ఇంకా బుజ్జి పాపం అనుకున్నావా? ఒరేయ్ ఇలా అయిపోయిందే. ఛీ, ఇది నా మొహల్లా ఉంది. ఆ కుర్రాడు ఇలా ఉన్నాడు. అయ్యగారు ఆ కుర్రాడిని ఒకే కారులో ఊటీ వరకు తీసుకెళ్లారంటే ఆ కుర్రాడు ఈ ఇంట్లో ఉండడం ఖాయం. నా అలవేలు ఆ కుర్రాడి పక్క జారిపోవడం ఖాయం. మరి నా గతి నా గతి నా గతి. రే సదబాయ్, కౌన్ బాయ్? గుమస్తా బాయ్. ఏంట్రా చుట్టాలంతా కట్టకట్టుకుపోయినట్టు అలా దిగాలబడి కూర్చున్నావు? ఎదురు నా గురించి కాదు, మీ గురించి. ఏ నాకేమైంది? అవబోతుంది. ఏమండి, చక్కగా లెక్క రాసే మిమ్మల్ని వదిలేసి ఆ కుర్రాడిని ఊటి వరకు తీసుకెళ్లారంటే వాడెంత దగ్గర అయిపోయాడో, మీరెంత దూరం అయిపోయారో కొంచెం ఆలోచించారా? ఏడ్చాడు. ఆ బచ్చగాడిని నేను తలుచుకున్నానంటే క్షణాల మీద బయటకు పంపిస్తాను. పని చేస్తావా? మీరు సచ్చినా ఆ కుర్రాడిని ఇంట్లో నుంచి బయటకు పంపలేరు. ఎంతైనా పందాం. పందెం వేస్తావా? వేస్తా. వేస్తావా? వేస్తాను. సరే, నేను వాడిని బయటకు పంపిస్తే అలివేలు నాదవుతుంది, నువ్వు మా పెళ్లికి వచ్చి వంట చేయాలి. లేదా అలివేలు నీదవుతుంది, మీ పెళ్లికి వచ్చి నేను విస్తళ్ళెత్తుతాను రా. విస్తళ్ళు ఖాయమా? ఖాయం. ఖాయమా? ఖాయం. ఖాయమా? ఖాయమా? నేను అడుగుతా. ఒరేయ్, నాకే కనుక కొడుకుంటే గౌరిని కోడలుగా చేసుకునేవాడిని. కానీ నాకు ఆ యోగం లేదు. ఏం చేస్తా? రాజా, నీలాంటి మంచి మనిషికి పిల్లలు లేకుండా చేసిన ఆ దేవుడు నిజంగా రాయరా? ఇందులో దేవుడు తప్పే ఉంది. ఆయన నాకు ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకోలేను. నా కళ్ళ ముందే భగ్గుమని బూడిదైపోయింది. ఎందుకురా గతాన్ని తలుచుకొని బాధపడతావు? ఎలా మర్చిపోదు? ఈ చెట్లు, ఈ కొండలు, ఈ సెలయేళ్లు అన్నీ ఆమెనే గుర్తు చేస్తుంది. ఈ కొండ లోయల్లోనూ నా గుండె లోతుల్లోనూ ఆమె నవ్వు, ఆమె మొవ్వల సవ్వడి మారుమోగుతూనే ఉంది. కదిలే కాలం మనిషికి ముసలితనం తేగలదేమో కానీ మనసుకు తేలేదుగా. పోయినసారి వచ్చినప్పుడు గోపాల్ కూడా నాతో వచ్చాడు. ఇవన్నీ వాడితో చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు వాడు లేడు. జీవితం అనే యాత్రలో ఎంత దగ్గర మనిషి అయినా ఎప్పుడూ ఒకప్పుడు పోక తప్పదు. మనం కూడా అంతే. ఒంటరిగా ఆరంభించిన ఈ యాత్ర ఒంటరిగానే ముగుస్తుంది. ఎస్, దట్స్ లైఫ్. ఏ గౌరీ, నా మస్టర్ నాకు ఇచ్చే. ఏ సత్యం, ఇలారా. ఏమిటి గౌరీ? ఏమిటి? ఇక్కడ చూసావా? ఎవరో ప్రేమికులు చెక్కిన గుర్తులు. ఒకరి మనసులో ఒకరు ఉన్నట్టుగా చెక్కుకున్నారు. ఎన్నేళ్ల క్రితం వాళ్ళు ఇక్కడ కలుసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ కలుసున్నారు? ఎవరో తెలియని వాళ్ళని గురించి మనకెందుకు చెప్పు. ఎందుకా? వాళ్ళలాగే మన ఇద్దరం కూడా ప్రేమించుకున్నావు గనక. గౌరీ, ఒక్క విషయం చెప్పనా? నువ్వు చదువుకున్న దానివి, నాకు చదువు లేదు. పైగా ఏమీ లేని వాడిని. మన ఇద్దరం ఇలా స్నేహితులుగానే ఉంటాం మంచిదేమో. ఏమీ లేవనుకునే నీకు అన్నిటికన్నా గొప్పదైన మనసుంది. అందుకే నా పెళ్లి నీతో జరగాలని నిర్ణయించుకున్నాను. దేవుడు అడ్డుపడ్డా నా నిర్ణయం మాత్రం మారదు. అంత గాఢంగా ప్రేమిస్తున్నావన్నమాట. చూడరా రంగా, చూడు. బుద్ధిమంతురాలు అనుకున్న నీ కూతురు పెద్దల అనుమతి లేకుండానే పెళ్లికి నిర్ణయం కూడా తీసుకుంది. ప్రేమించుకున్న వాళ్ళం పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పంటారా? పెద్దల్ని హద్దుల్ని మర్చిపోయి మేమేమి నేరం చేయలేదే.
కుర్రతనంలో న్యాయం అనిపించేది పెద్దతనంలో నేరం అనిపిస్తుంది. మీ మనసు అందులో నేను, ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిద చేయొచ్చు. కానీ మన ప్రేమని మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమి చేయలేడు. ఈ పెద్ద మనసు ఒక పెద్దింటి అబ్బాయి, అతనికి అన్ని అర్పించింది ఓ పేదింటి పిల్ల. ఆ బంధానికి ఒప్పుకోలేని ఆ కుర్రాడి తండ్రి కోపానికి బలైపోయింది పాప. ఏమిట్రా, ఏమైంది? అబే ఏం లేదురా. ఏరా రంగా, నువ్వేమంటావు? ఒక పని కుర్రాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటోంది నీ కూతురు. ఏమంటావు? చేస్తానంటావా? ఎంత చదువుకున్నా గౌరీ కూడా ఓ పనివాడి కూతురే కదరా. అంతగా తను కోరుకుంటే నేను మాత్రం కాదంటానా? ఒరేయ్, మీరందరూ సుజాత విషయం మర్చిపోతున్నారు. గౌరిని తన కన్నబిడ్డలా పెంచింది, తనే చదివించింది, ఒక పెద్దింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటుంది. ఆ రోజు గౌరి సత్యాన్ని ప్రేమించిందని తెలిస్తేనే అంత గొడవ చేసిందే. ఈరోజు పెళ్ళంటే ఊరుకుంటుందా? పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో నా అనుభవంలో నేను చూశాను. అందుకే చెబుతున్నాను, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంకుల్, ఆంటీ ఒప్పుకోరని నేను మనసు పడ్డ మనిషిని వదులుకోలేను. ఆవిడ పెంచినందుకు, చదివించినందుకు జీవితాంతం ఆవిడ కృతజ్ఞతగా ఉంటాను. కానీ నా జీవితాన్ని ఆవిడ శాసించడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నిజంగా ఆవిడ నా కన్న తల్లైనా నేను పెళ్లి చేసుకునే మనిషి విషయంలో ఆవిడ ఇష్టాన్ని పాటించలేను. నేను సత్యమూర్తిని పెళ్లి చేసుకుంటాను. గౌరీ, యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్. నీ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఆ చెట్టు మీద హృదయపు బొమ్మ గీసిన వాడికి నీ ఎంత ధైర్యం ఉండి ఉన్నా, అతని తండ్రికి మీ నాన్న లాంటి పెద్ద మనసు ఉండి ఉన్నా, అతని జీవితం ఎంతో ఆనందంగా ఉంది. అందుకేనమ్మా మీ ఇద్దరి పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. రాజా, అవునరా, ప్రేమలో విషాదాన్ని చూసిన నేను ప్రేమికులు ఎవరికి ఆ గతి పట్టకూడదని కోరుకుంటున్నాను. సుజాత సత్యం విషయంలో అడ్డుపడకుండా ఉండాలంటే ఒక పని చేస్తారు, అతని హోదాను అంతస్తును పెంచేస్తారు. కాదు కాదు, అతను నా పనివాడుగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటాడు. వజ్రం లాంటి సత్యాన్ని కొడుగ్గా చూసుకోవడం కంటే అదృష్టమే ఉంటుంది. ఫ్రమ్ టుడే హీఈస్ మై సన్. బాబు, నో నో, ఈ రోజు నుంచి బాబు గారిని కాదు, డాడీ.